16వ ఆర్థిక సంఘం బృందం తెలంగాణకు వచ్చింది. 2 రోజుల పాటు ప్రజాప్రతినిధులు వివిధ సంస్థలతో భేటీలు జరిపింది. విన్నపాలు స్వీకరించింది. వినాల్సింది విన్నది, చెప్పాల్సింది చెప్పింది. కానీ తెలంగాణ సైడ్ నుంచి ఈసారి చాలా పెద్ద లిస్ట్. అందులో కొన్ని డిమాండ్లు, ఇంకొన్ని వినతులు ఉన్నాయి. ఫ్యూచర్ స్టేట్ పర్ఫార్మెన్స్ బాగా చూపుతున్న రాష్ట్రం ఇది. అందుకు తగ్గట్లు పన్నుల్లో వాటా అవసరం. రుణ పరిమితి పెంచడం ముఖ్యం. అలాగే ఇప్పటికే ఉన్న అప్పుల రీస్ట్రక్చర్ కూడా ఇంపార్టెంట్. ఇవి కేంద్రానికి తెలియని విషయాలు కావు, కొత్త విషయాలు అంతకంటే కావు. కానీ అవే పాత విధానాలతోనే నడిపిస్తుందన్న వాదన వినిపిస్తోంది. 16వ ఫైనాన్స్ కమిషన్ కు తెలంగాణ ప్రభుత్వం తరపున ఏం కోరారో ఓసారి చూద్దాం. తెలంగాణకు సవాల్గా మారిన రుణభారాన్ని తగ్గించేందుకు తగిన సహాయం చేయడం, అలాగే రుణాలను రీస్ట్రక్చర్ చేసే అవకాశం కల్పించాలన్నారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు పంపిణీ చేసే నిధుల వాటాను 41% నుంచి 51% పెంచాలన్నారు. మంచి పర్ఫార్మెన్స్ చూపుతున్న రాష్ట్రాలు ఇదే డిమాండ్ చేస్తున్నాయి. ఈ డిమాండ్ను పట్టించుకోవాలని ఈసారి కాస్త గట్టిగానే చెప్పారు. తెలంగాణకు బలమైన పునాదులు, చక్కటి ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పటికీ రాష్ట్రం అనేక సవాళ్లను ఎదుర్కొంటుందని, గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రుణభారం 6.85 లక్షల కోట్లకు చేరుకుందని, ఇందులో బడ్జెట్ రుణాలతో పాటు ఆఫ్ బడ్జెట్ రుణాలున్నాయన్న విషయాన్ని ఫైనాన్స్ కమిషన్ ముందుకు తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. 1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలన్నది తమ లక్ష్యమని సీఎం వివరించారు. జీఎస్డీపీని ఆధారంగా చేసుకుని రాష్ట్రాలకు నిధుల కేటాయింపు ఉండాలని ఫైనాన్స్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు బట్టి. కేంద్రం నుంచి ఇచ్చేటువంటి నిధుల్లో, రాష్ట్రాలకు ఇచ్చే నిధుల్లో ఇప్పుడున్నటువంటి 41% కాకుండా 50%, 50-50 అంటే కేంద్రం 50, మిగతా 50% రాష్ట్రాలకి ఇచ్చే విధంగా మరి రికమెండ్ చేయండి అని అడిగాం. కొంత రాష్ట్రాలకి ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు దొరికి వారి ఆర్థిక ప్రణాళికలు లేకపోతే పెట్టుబడుల ప్రణాళికలు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని. 16వ ఆర్థిక సంఘం ముందుకు పలు రాజకీయ పార్టీలు, స్థానిక సంస్థలు, వ్యాపార వాణిజ్య సంస్థల ప్రతినిధులు భేటీ అయ్యారు. మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లు, మున్సిపాలిటీల చైర్మన్లు, మాజీ సర్పంచులు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య సంఘ సభ్యులతో సమావేశమయ్యారు. అలాగే వ్యాపార వాణిజ్య సంస్థలైన ఎలిప్, ఫిక్కీ, సిఐఐ ప్రతినిధులు భేటీ అయ్యారు. అటు తెలంగాణ సహా ఆర్థికంగా మంచి ప్రతిభ చూపుతున్న రాష్ట్రాలపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని బీఆర్ఎస్ అంటోంది. వాటాలో కేంద్రం నుంచి రాష్ట్రాల వాటా 50%కి పెంచాలన్నారు హరీష్ రావు. కేంద్ర ప్రభుత్వ నాన్ ట్యాక్స్ రెవెన్యూలలో రాష్ట్రాలకు కూడా వాటా ఇవ్వాలంటున్నారు. స్థానిక సంస్థలకు ఇచ్చే గ్రాంట్ను 50%కి పెంచాలని, పెరిగిన జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించాలన్నారు. వరదల సహాయ నిధిని ప్రస్తుతమున్న 75:25% నిధులను గతంలోలాగా 90:10%గా మార్చాలన్నారు. 5,46,000 కోట్లున్న డివిజబుల్ పూల్ను ఈ నాన్ ట్యాక్స్ రెవెన్యూ డివిజబుల్ పూల్లోకి తేవాలని చెప్పి కూడా ఈరోజు ఆర్థిక సంఘం ముందు చెప్పడం జరిగింది. అదేవిధంగా బాగా పనిచేస్తున్న రాష్ట్రాలకు ఇవాళ శిక్ష వేస్తూ ఉన్నారు. ఇవాళ పర్ఫార్మింగ్ స్టేట్ తెలంగాణ దేశంలో అత్యధిక పర్ క్యాపిటా ఇన్కమ్ ఉన్న రాష్ట్రం. వెనుకబడ్డ రాష్ట్రాలను ఆదుకోండి, బాగా పనిచేస్తున్న రాష్ట్రాలను కూడా మరి మీరు డిస్ఇన్సెంటివైజ్ చేయకూడదు, మమ్మల్ని కూడా కాపాడాలి, బాగా పనిచేసే వాళ్ళను ప్రోత్సహించాలనేటువంటి విషయాన్ని 16వ ఆర్థిక సంఘానికి నొక్కి చెప్పాం. దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయమున్న రాష్ట్రం తెలంగాణ అని, అంతా బాగానే ఉందని చెప్పి తక్కువ వాటా ఇస్తామనడం కరెక్ట్ కాదన్న విషయాన్ని ఫైనాన్స్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే పన్ను వసూళ్లలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రాలకు ప్రస్తుతం ఇస్తున్న వెయిటేజీని 2.5% నుంచి 10%కి పెంచాలన్నారు. అయితే అన్ని వివరాలు నోట్ చేసుకున్న 16వ కేంద్ర ఆర్థిక సంఘం చైర్మన్ పనగారియా కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రణాళికలు బాగున్నాయన్నారు. తెలంగాణ పట్టణాభివృద్ధికి చాలా ప్రాధాన్యత ఇస్తుందన్నారు. మంచి పనితీరు కనబరిచిన రాష్ట్రాలకు నష్టం జరుగుతుందనే అభిప్రాయాన్ని తెలంగాణ వ్యక్తం చేసిందన్నారు. నిధులపై కేంద్రం ఆలోచన విధానాన్ని తాము ప్రశ్నించలేమన్నారు. కమిషన్ చైర్మన్ ప్రజలకు ఉపయోగపడే పాలసీలు సిఫారసు చేస్తామన్నారు ఆయన.